దీని వరకు చూసినాము. మొదట కృష్ణరుடைய అన్ని దీని పற்றி ஞானியினுடைய సమదర్శనం పற்றி అన్ని చెప్పినవనగా కృష్ణన్ కేள்வி అడిగేండు మనసు సంచలంగా ఉంది. ఈ నిలైని అడంజిందుకు వెళ్ళవనా, ఈ యోగాలో నేను ఉరుదిగా తొడందు ఉండిందుకు వెళ్ళవనా, ఈ మనసు సంచలంగా ఉండేదానించి దృఢంగా లేనిదానిచి దానియుடைய స్వభావాలో అది బలంగా ఉండేదానించి అదృఢంగా ఉండేదానించి நம்ம మనసు ఈ ఒళ్ళు అది కలకం ఉండేదానించి అలైపాంచేదానించి అన్నినేని కలకం అడంజుతుంది. ఇంద్రియాలు ఒళ్ళు అన్నినేని ప్రచனை అవుతుంది. ఇట్ట ఉండేప్పుడు ఎట్టా ఈ గాలిని ఎట్టా నేను పట్టిందెల్లవుదా, అది మారి మనసుని నా నుంచి పట్టేది శ్రమంగా ఉంది, నా వశపడుతేది శ్రమంగా ఉన్నే అటాడిసి చెప్పిన దానికి బదులుగా కృష్ణుడు ఏం చెప్పినారు, అభ్యాసాన్ని వైరాగ్య మూలంగా దీన్ని మన గ్రహించుకోవచ్చు అనేదాన్ని చెప్పినారు. అభ్యాసం వైరాగ్యం అనేప్పటికీ మన క్లియర్ గా చూసిందాము. అభ్యాసం అనేప్పటికీ పயிற்சி అనేది ఏం పயிற்சி ఇక్కడ చేసేము, వివేకం. నేను దెల్లోండి నా మనసుని ఎత్తి దెల్లో పెట్టాలే. ఆత్మ అంటే ఏమి, అనాత్మ అంటే ఏమి, ఆత్మలోనే మనసుని పెట్టుకోలే, దాని పயிற்சி చెయ్యాల. ఏற்கனவே பழக்கால ఉండేదాని పూరం ఉడిసి మనவுடைய మనసుடைய పోక్కుని, అదావదు ఎన్నంగులుடைய పోక్కుని మనం మార్చుకుంటున్నాం. ఎట్టా వచ్చి ఒక వెల్లం వచ్చింది అంటే, ఆ నదిలో వెల్లం వచ్చింది అంటే దాన్ని మనం ఏం చేసేమో కొంచెం కొంచెం ఆ డ్యామ్ కట్టి దాన్ని నీర్పాసనానికి యూజ్ చేసుకుంటాము. అదే మరి మన మనసుని ఏం చేయాలి, కరెక్ట్ ఆ ఎన్న పోక్కులని మార్చేదే ఇక్కడ ఉద్దే ముఖ్యం. మన ఎన్నం ఒక టైప్ లో పోతా ఉంది, అది సరిలేదు అనేది మనకు తెలుస్తుంది. ఈ శాస్త్రాల్లో దిల్లో చదివేప్పుడు మనకి అది సరిగా లేదు అనేది పురుచుకుని ఆ పోక్కుని మన మార్చేమో. అదే దానికి గమనం ఉండాలి అనేదానే ఇక్కడ చెప్పారు. దాని పயிற்சி మూలంగానే మన నుంచి ఎత్తుకొచ్చిందుకు వెళ్ళవును. ఇప్పుడు పயிற்சி అనేప్పుడు దానిలో మనకి ఇంట్రెస్ట్ ఉండాలి. ఆ పயிற்சி ఎట్లా మనం చేయాలంటే ఒక దిల్లో మనకి ఇంట్రెస్ట్ ఉంటేనే దానిuடைய మహిమై మహత్వం తెలంగా దాని ఆటోమేటిక్ గా మన పயிற்சி చేసిందుకు ఆరంభించము. మన మనసు దానిలో ఈడుపడిందుకు ఆరంభించను. ఒకటి దానిuடைய మహత్వం తెలంగా మనం ఇప్పుడు ఒక డాన్సో పాటో ఏదో ఒకటి చదవాలో ఎంచేము అంటే మొదట వచ్చి చదివిందుకు అయ్యో ఇంత శ్రమ పడాలనా ఆట అనేసి ఫీలింగ్ ఉన్ను కావంటే ఆ చదువంగా దానిuடைய బ్యూటీని దానిuடைய ఆళాని మనకు దాని నుంచి వచ్చే ప్రయోజనాల్ని అన్నిని మన పురించుకోంగా కొంచెంగా మనసుదల్లో ఈడుబడిందుకు ఆరంభించును. అదే మరి ఈ శాస్త్రాన్ని మన మొదట కష్టంగా ఉండట్టుగా ఒక ఫీలింగ్ ఉన్ను కావంటే భగవాన్ ఏం చెప్పారు, అభ్యాసంతోని మట్రదిల్లో మన బాహ్య విషయాల్లో వెలి విషయాల్లో పోయే మనసుని కొంచెంగా పయిర్చి చేసి ఈ దిల్లో ఆ స్వారస్యాన్ని దానిuடைய మహత్వాన్ని మన మనసుకు మన పురింజబెట్టి కొంచెంగాని పొరుమ్మెగా సనైకి అనేదిని సూచిందాము. మననే ముయర్చి చేసి ఉద్ధరేతాత్మనాత్మానం అనేదిని సూచిందాము. కొంచెంగా అని ఆ మనసుని దీనిలో ఈడుపడితే ఆరంభించాలి అనేదాన్ని ఈ 35వ శ్లోకం మూలంగా చెప్పినారు. ఇది వద్దే ముఖ్యమైన శ్లోకం. మన బాగా గ్యాప్ అని పెట్టుకోవచ్చు. అభ్యాసంని వైరాగ్యాన్ని మనకు ఉండాలి అనేదాన్ని మన గ్యాప్ పెట్టుకుంటేనే ఇది మనకు మొదటి స్టేజ్ లో ఇది రెండు వద్దే ముఖ్యం అనేదాన్ని ఈ శ్లోకం మూలంగా మనం తెలుసుకుంటున్నాము. அடுத்து 36లో ఏం చెప్పినారు, అసంశయాత్మన యోగ దుష్ప్రాప ఇతిమే మతిహి దోరుచి ఇట మారి మనస్సుని వాళ్ళ కట్టుపాట్లో ఆ పயிற்சி మూలంగానో ఈ పట్టిన్మై ఆ ఉపాయాలతో చెప్పినారు. ఆ ఉపాయాన్ని పెట్టి మనస్సుని తన వశపడతకుండా ఉండే యోగి వచ్చి వాండుకొచ్చి దీని అటంజేది ఈ మోక్షం అనేది అటంజేది వచ్చి వద్ద కఠినం. ప్రాప అంటే అడైదల్, దుష్ప్రాప అంటే అడంజేది వద్ద కఠినం కష్టం.
అనేది నా కరుத்து మే మతికింటే ఎన్నుடைய కరుத்து అని చెప్పినారు. అనగా వశ్య ఆత్మనా తు యతత సఖ్యః అవాప్తుం ఉపాయతః. దాని తూ అనేప్పటికి దానికి మారుగా ఉండేది అని చెప్పారు. కాబట్టి వశ్య ఆత్మన అనేప్పటికి వశ్య ఆత్మన అనేప్పుడు దోరు ఆ మనస్సుని తన వశాల పెట్టుకుంటారో ముయర్చి చేసి తన వశాల ఈ ఉపాయాలు చేసి ఉపాయత అంటే ఈ వైరాగ్యం అభ్యాసం మూలంగా యథత అంటే ముయర్చితోని దాని దోరు చేసారు. సఖ్యక అంటే దోరు దాని మనసుని వశపడుతుంది ముడించుతుందో దోరు నుంచి ముడించుతుందో వాళ్ళు వచ్చి అవాప్తుం అంటే ఆ దాన్ని అడంజేదానికి వెళ్ళవును. సఖ్యక అంటే వాళ్ళ నుంచి ముడించును అనేదే ఇక్కడ ఈ 36వ శ్లోకం మూలంగా చెప్పినారు. அடுத்து 37లో அர்ஜுன வாச்ச திருவி அர்ஜுனன் கேள்வி அடிக்கின்றார். அதாவது இத்த மாதிரி మనவுடைய பாத்துని మార్చేము, మనவுடைய కన్నోటానియేని మార్చేము. అదావదు మొదట ఎట్టా ఉన్నది మన ఏవాళ కామ్య కర్మాలు మన ఇష్టానికి మన ఇంద్రియాలు ఎట్టా పోతుందో దాని తగ్గట్టుట మన விருப்பு அடிப்படையில మన செயல் செய்தா ఉండేమో. ஓரளவுக்கு தர்மని கடைபிடிச்சதுனாலும் దాని முழுமைగా మన செய்யகண்டா మనவுடைய మనసునుடைய ఆ విరుపుகள் తగ్గట్టు మన செயல் అన్ని ఉండునే ఉన్నది. ఇప్పుడు ఈ శాస్త్రాల శ్రద్ధ పెట్టంగా మనం ఏం చేసేము కొంచెం గాని ఆ కర్మయోగంటే ఏమి ఈశ్వరునికి అర్పణం చేసి ఎట్టా செயல் చేయాలా ఇట్టా దీంతో మనకు తెలంగా కొంచెంగా మన செயல்னுடைய ఆ మనவுடைய మనసు ఆ కన్నోటాన్ని మారిసింది. அதே மாதிரி మనவுடைய லைஃப் ஸ்டைல் வாழ்க்கை முறை கூட కొంచెంగా మన மாற்றி அமைச்சுతా వచ్చేము. అట్టే మార్చి అమర్చేపుడుకు ఏమవుతుంది కొంచెం గాని ఈ పూజలు పునస్కారాలు దల్లో ఉంటే దానికి వద్దే టైం ఇవ్వకుండా మనం ఏం చేసాము కొంచెం గాని ఈ చదివే దిల్లో అంతా నిండా టైం స్పెండ్ చేసిందిగా ఆరంభించిద్దాం. అట్లా ఆరంభించేప్పుడు ఏమవుతుంది దీని ఉడంగా అదిని మంచి విషయాలే కాబట్టి దాన్ని కొంచెంగా చేసుకుని చదివేదానికి నిండా టైం స్పెండ్ చేసేము. అట్ట అనేప్పటికి ఇప్పుడు పూజలని ఉడిస్తాము. పూజ అనేది మనకు స్వర్గాన్ని ఇచ్చిన పుణ్యాన్ని మనకు చేర్చును. కామ్య కర్మం వచ్చి మనకు వచ్చి అధర్మంగా చేసేప్పుడు అట్టమారితా ఉన్నప్పుడు అది వచ్చి నరకలో కానీ కీలాన్ని నిలగి మనని ఎత్తుపోవడం. అదే ఇది మన పూజలు పునస్కారాలు అట్ట ఉన్నప్పుడు స్వర్గం అనేది పుణ్యాన్ని నుంచి స్వర్గం అనే లోకం మనకు తవుళ్ళు అనేది శాస్త్రతునుடைய నియతి. అదే ఇది జ్ఞానపరంగా ఉన్నప్పటికీ మనకు ఆ మోక్షం అనేది తవుళ్ళు అనేట్టుగా చెప్పారు. ఇప్పుడు ఈ మూడునేని వాండు ఇదిని ఉడిశాడు కామ్యకర్మ ఉడిశాడు అనగా ఈ పుణ్య చేసే ఈ పూజలు ఇత్తాది ఇంతాని తక్కువ చేసుకొచ్చాడు అనగా ఈ జ్ఞానాలోని ముழுமைగా వాడి మనస్సు ఈడుపడకుండా ఉంది. అదే ఇక్కడ చెప్పిండారు శ్రద్ధ ఉంటే కూడా శ్రద్ధయా ఉపేత అంటే కూడియవన్ దాంతో ఉండేవాడు శ్రద్ధతో ఉండేవాడు ఏం చేసేండు యోగ చలిత మానసగా ఆ యోగాలోండి నలువితున్నాడు. ఒక పీరియడ్ ఆఫ్ టైం ఒక కాలం దాకా దాన్ని కడపిడిచుతా ఉండేవాడు. దిడీన్ని ఏదో ఒక విషయాన్నించి ఏమించి క్లియర్ గా చెప్పింది వెళ్ళవకుండా ఏదో యాక్సిడెంట్ లా వాడికి ఒక మరణం అవుతుందో లేకపోతే దిడీర్నిసి వేరే అనాత్మ అதாவது ప్రారంభ వశాలో వాడికి దీన్ని కంటిన్యూ చేసింది వెళ్ళకుండా దల్లోండి నలివిసేండు ఆ ముழுமையான ప్రయోజనం తవలకుండా ఆ జ్ఞానాన్ని ముழுமைగా వాడు అటంజకుండా ముయర్చి ముழுமைగా లేకుండా అయతికి అటాన్ని చెప్పినారుగా అయతికి మొదటి వార్త ఇందిగా 37వ శ్లోకాలు అయతికి అంటే ఆ ముయర్చి వచ్చి ముழுமைగా లేదు అల్పయత్నగా ఆ బలాన్ని ప్రయోజనాన్ని ముழுமைగా వాడు అడంజక ముందాటేని వాడి మనస్సు ప్రారంధవశాలనో లేకపోతే ఏదో ఒక రీజన్ నుంచి ఏమవుతుంది దీని అనాత్మాని నోకి
సకాపోతుంది వాండు ఆ మేలాన నిలైని అడంజాలని ముయற்சி వాండు ఉండేవాండు దల్లోండి నలువితున్నాండు అట్ట విలకిన వాండుடைய గతి వాండొచ్చి రెండవది లైన్ లో చెప్పింటారు అప్రాప్య యోగ సంసిద్ధిం అప్రాప్య ప్రాప్య అంటే అడైదల్ అప్రాప్య అంటే వాండు ఆ நிலைని అడంజకండ వాండు தோல்வி அடைஞ்சு ఏమేమేంటి యోగ సంసిద్ధింటే ఆ యోగాలో పూర్ణత్వాన్ని ఆ மேலான நிலைని అడంజకండ వాండు నలువేపుడుకు காம் கதிம் கிருஷ்ண கச்சதி வாண்டு ஏன் நிலைని அடைஞ்சது ఇదే వాండుடைய సందేహం వాండుடைய వాండొచ్చి తనని చెప్పకుండా ఇంకొక ఇట్ట మారి ఉండే ఒక మనిషి ఏ నిలైని అడంజను వాండు అరకొరగా అన్నిని పెట్టుకున్నాండు ముయర్చిని ములుసుకోలేదు మనసుని సంజలపడుతుంది అట్ట ఉండేవాండు శ్రద్ధగా ఉంటే కూడా ఈ దేవుడితో நம்பிக்கை ఉండి అనగా அடுத்த பிறவி ఆ మరు ఉలహం అనేదిలోంతా நம்பிக்கை ఉంది మంచి செயல் చేస్తే మంచిదిని అడంజుతును అనేదిలోంతా நம்பிக்கை ఉండేవాండు వాండొచ్చి ఈ దిల్లో మనసు సంచలమవి దాని ముழுமைగా అడంజింది వెళ్ళవని ఆ నిలయిలో ఉన్నప్పుడు వాండు దిడీర్ని ఏదో ఒక దిల్లో వాండుకు ఒక మరణం సంభవించుతుంది లేకపోతే వాండు ఆ దిల్లోండి నలువితున్నాండు ప్రారంధవశాలో అటు మారి ఉన్నప్పుడు వాండు ఏం గతిని అడంజును అనేదే వాండుடைய கேள்வி అనగా அடுத்த 38, 39లో కూడా దాని ఇంకా కొంచెం కృష్ణర్తో ఇట మారి ఈ రెండులోండి విలగిన ఆ బ్రహ్మానుடைய பாதையிலோண்டி వాండు విలయి సేండు అదే టయాల ఈ కర్మయోగాన్ని ఉడిస్తున్నాడు ఆ పూజ పునస్కారం దాని వేరే ఉడిస్తున్నాడు రెండునే లేకుండా ఉండేవాడు ఏం గతి అడంజును అనేదే వాండొచ్చి అట్టనే అழிஞ்சு போனா ஏன் அவனு వాండుకు పుణ్యం పుడలేదు నరకం లేదు తిరుసొంగు మారి స్వర్గానికి పోకుండా నరకానికి పోకుండా ఎక్కడ ఉన్ను వాండు ఏం అవును వాండుடைய నిலை ఏమి తిరిగి ఇంకోతరు మొదట ఉండి వాడు చదవాల్సింది ఉన్నా ఏం అవను అనేసి వాళ్ళకి సందేహం అవుతుంది దాన్ని వాళ్ళు అడిగిండ ఆ సందేహాన్ని మీరు కండిపా తీర్చి విడాండా అట అనేసి 39లో కేள்வி అడిగి ముడిచేయండి సూతాడి 38 కశ్చిన్నో భయ విభ్రష్టః చిన్నాభ్రమివ నశ్యతి అప్రతిష్ఠో మహాబాహో విమూఢో బ్రహ్మణః పతి కశ్చిన్నో భయ విభ్రష్టః చిన్నాభ్రమివ నశ్యతి అప్రతిష్ఠో మహాబాహో విమూఢో బ్రహ్మణః పతి దీనిలో కశ్చిత్ న ఉభయ విభ్రష్టః చిన్న అభ్రమ ఇవ నశ్యతి అప్రతిష్ఠః మహాబాహో విమూఢః బ్రహ్మణః పతి. అదావదు దీనిలో ఒక ఉదాహరణం చెప్పి మేఘాన్ని అభ్రం అంటే మేఘం సర్తం మేఘం సిదరియ మేఘం మారి నశ్యతి అழிஞ்சு போனா వాడు ఒక ఉదవి కశ్చిత్ అంటే ఇక్కడ వచ్చి దోండో ఒకండు ఏదో ఒకండు ఈ రెండు దిల్లోండి అదావదు ఈ కశ్చిత్ ఉభయ అంటే రెండు అని అర్థం రెండు దోవలోండి రెండు మార్గం
ఏం మార్గం? 2 మార్గం. ఒకటి కర్మయోగ మార్గం, ఇంకోటి జ్ఞానయోగ మార్గం. ఈ 2 మార్గాలోండి విభ్రష్ట అంటే 2 దోవలోండిని விலகினவாண்டு, 2లోండి విలగిస్తాండు. అదావదు మొదట కర్మయోగం చేతా ఉండి కొంచెం కొంచెంగా పుణ్యాలు చేరిస్తే అట్ట పుణ్యం వచ్చేప్పుడు వాడు స్వర్గలోకానికి పోను. మొదట ఈ కామ్య కర్మాలు చేసేప్పుడు అది వచ్చి అధర్మంగా ఉన్నది ఇంకా ఆటోమేటిక్ గా నరకం అనేది వచ్చును అనేది మన వినింటాము. అదే మరి పుణ్య కర్మాలు చేసేప్పటికి స్వర్గలోకం తగులును. వీళ్ళు కామ్య కర్మాని ఉడిస్తాండు. ఇప్పుడు కర్మయోగం కొంచెం కొంచెంగా చేతా ఉండేవాండు. ஞான யோகானி போங்க போங்க யோகானிக்கு போங்க ఆ వళికి అదావదు కూడా కొంచెం ఈ చదివేది దాని ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఆ దోవలో పోయేప్పుడుగా వాడు ఆ జ్ఞానాన్ని ముழுமைగా అడంచి అంటే వాడికి మోక్షం తగులును. లేకపోతే పుణ్యం అనేది వాడికి ఆ పూజలు పునస్కారాలు ఉంటే స్వర్గం అనేది తగులును. ఇప్పుడు వీడు ఏం చేసేండు? కర్మయోగాన్ని ఉడుసుకొచ్చాండు అనగా ஞான யோகாలోని ముழுமைగా వాడు దాని ముழுமையான బలాన్ని ఇంకా అనుభవించిందుకు ఆరంభించలా. వాడు ఆ మనసు ఏమవుతుంది? సంచల పడేదానించి ఆ మనసు స్థిరంగా లేని దానించి దానిలోండి అనాత్మ విషయాల నలివి పోయేదానించి యోగ స్థలిత మానసక అటాసి మొదటి శ్లోకాలు చూసాము. అట్ట మనసు వచ్చి నలివి పోయేప్పుడు ఏమవుతుంది? వీడు ఆ చిన్న అభ్రం ఇవ నశ్యతి. చిన్న అంటే కట్టవి, అదావదు పెద్ద మేఘం ఉంది. ఆ మేఘాలో గాలి నుంచి ఒక చిన్న పార్ట్ దానిలో ఉండే ఒక పకుది పిరించి ఆ మేఘం వచ్చిందంటే ఆ మేఘం ఏమవును? గాలి బాగా ఒద్ది కొట్టేప్పుడుగా ఆ మేఘం వచ్చి కలంజి సిదరుసును. మన ఫ్రీగా ఉన్నప్పుడు ఆకాయాలట మెల్లి చూసినా ఉంటే దాన్ని మనం బాగా వాచ్ చేయచ్చు, గమనించచ్చు. మన పెద్ద మేఘం వచ్చి సూళ్ళు మేఘం వచ్చేప్పుడు పెద్ద గాలి కొట్టేప్పుడు దానిలోండి ఆ మేఘ కూటాలోండి కొంచెం తిరించి కొంచెం మేఘం వచ్చింది. ఆ మేఘం ఏమవుతుంది? ఈ వద్ద కొట్టే గాలి నుంచి అది సిదరి అழிంచిపోతుంది. అదే మరి ఇటు గుంపుగా అందరూ కామ్య కర్మయోగం అట్ట మాది చేసుకుండే జ్ఞానయోగం అట్ట అన్ని ఇదిలో ఉండే వాళ్ళతో ఆ కూటాలో నేవాటు ఉండేనుంటే అప్పుడు వచ్చి ఈ గాలి నన్ను ఒక్కటి చెయ్యిసింది వెళ్ళవదు. అప్పుడు వచ్చి కూటతోడ గోవిందా అని మన వాటి సకావచ్చు. ఈ సముదాయంతో కూడా నేని ఆ ఫ్లోలోనే మన వాటి సకావుతాం. అదే ఇది నే ఇట్టంతా లేదు, నే ఇట్ట ఉండాలే నేను చేయనుసి మన తనిపట్టు మన పిరించి వచ్చేప్పుడు ఈ నేనుని అది మారి ఈ మేఘం మారి నేను అழிంచిపోతున్నా అటనిసి వాళ్ళకి సందేహం అవుతుంది. రెండులోని అదావదు ఉభయ విభ్రష్ట అనేప్పుడు 2 పాదలోని లేకుండా నేను వచ్చి ఇప్పుడు తనిమై పడుతున్నాను. అట్ట ఉండప్పటికి ఈ మేఘం ఎట్టా పిరించి వచ్చిన మేఘం అழிంచుతుందో అది మారి నేను అழிంచిపోతున్నా అటానిసి వాళ్ళకి సందేహం పోతుంది. దాన్ని అడిగిండు. అప్రతిష్ట అంటే ఒక అదావదు కడేసి 2 వార్త మోటెత్తుకుంటా బ్రహ్మణ పతి అంటే ఈ బ్రహ్మాని అడంజే ఆ పాదైలో బ్రహ్మణ పతి అంటే ఈ బ్రహ్మాని ఎట్టనాని మోక్షాన్ని అడంజాలే, ఆ బ్రహ్మంగానే నే అవ్వాలే అటనే ఆ పాదైలో విమూఢ అంటే మది మయంగి అதாவது అది మట్టునే నాకు కావలే అనేసి అన్నిని కొదవ అన్నినే ఉడిసి వాడు అప్రతిష్ట అట్ట మది మయంగి ఏం చేసేండు ఒక అప్రతిష్ట అంటే వాడికి ఆధారనే లేదు. ప్రతిష్ట అంటే ఆ బేస్ ఆధారం అటానిసింత చెప్పేమి ఉదవి లేకుండా ఇక్కడ వచ్చి మన ఆధారం లేకుండా, ఆధారం అంటే దానికి వచ్చి ఒక అడికల్ ఆధారం అటనిస్తా చెప్పేమి దానికి ఏ విధమైన ఆధారం లేకుండా ఏ విధమైన ఉదవి లేకుండా
ఎట్టా మేఘం సిదరుతుందో అది మారి నేను అణించిపోతున్నా. ఏ విధమైన ఆధారం లేకుండా, ఏ లోకానికే పొయిందుకే లేకుండా వాటికి ఒழுங்கா పూజలు పురస్కారం అట్ట ఉండింటనాలు నాకు స్వర్గనాంత ఉళ్ళు. నేను దీన్ని చదువుతా దానిని ఉడిచా. ఇప్పుడు నేను జ్ఞాన మార్గానికి వచ్చాను అటనేది దాని చేతా ఉన్నప్పుడు నాకు అది బాగా నా నుంచి కష్టపడేను, నా నుంచి మనసుని முழுமைగా నిలిపిందుకు నా నుంచి వెళ్ళవలా. ఆ ఉறுதியான తన్మై నాకు లేని దానించి అది నాకు శ్రమపడుతుంది. ఇట రెండు లేకుండా రెండు కెట్టాన్గా ఉన్నప్పుడు తిరుసంగుమారి నేను ఆ స్వర్గానికి పోకుండా భూమికి రాకుండా నడువులో ఇక్కడ మాట్టుకుంటున్నా అట అనేసి వాడికి సందేహం వచ్చింది. ఆదినే ఇక్కడ అడిగిండు. మిథ్యాచారంగా ఆకి మిథ్యాచారం మనం చదివినాము. ఇక మిథ్యాచారం అంటే దానిలోండి అదావదు మన బయట వచ్చి నేను ఇట్ట ఉండాను అట్ట ఉండాల్సి కబడ వేషం వేసుకు ఉండేది. బయట చెప్పే సన్యాస కోళాలో ఉన్నాడు కాబట్టి రోగపూరం బయట విషయాలనే ఎంచుకుంటా ఉన్నాడు. వాణ్ణే మిథ్యాచారం అట అనేసి మన ఏర్కనవే దీన్ని చూసిందాము ముందర చాప్టర్స్ లో. ఆ అట్ట మారి ఏమినా అవితున్నా అట్ట ఉండుకుని అழிంచిపోతున్నా. నా మనసు అనాత్మ ప్రారంధవశాలనో ఏదో ఒక దిల్లో పాదిలో ఈ జ్ఞాన యోగం దీనిని ఉడిచాను అంటే నా నిలై ఏమవును అనేదాన్ని అంటే అట మేఘం మారి సిదరియ మేఘం మారి నేను అழிంచిపోతున్నా అట అనేది వాడు అడిగేది. హే మహాబాహో, కృష్ణర్ని వాడు ఇప్పుడు మహాబాహో తోల్వళి ఉడయవరే అట అనేసి కృష్ణర్ని వాడు హే మహాబాహో అని పిలిచి ఏం చెప్పిండు, కశ్చిత్ నా కశ్చిత్ అంటే దూరం ఒకరు కశ్చిత్ ఏదో ఒక మనిషి కశ్చిత్ ఆ మనిషి ఉభయ విభ్రష్ట. ఉభయ విభ్రష్ట అంటే రెండు வாழ்க்கை முறையிலோண்டி రెండు వழிలోండి వీళ్ళు విభ్రష్ట అంటే దానిలోండి విలహి నழுவி రెండు దోవలోండి అదావదు కర్మయోగాలోండి అనగా ఈ నిధిధ్యాసనం ఆ జ్ఞానంతా విని అనగా దాని ఉరుదిగా మనసులో పెట్టుకోలే అటనిసి ఆ ధ్యానాన్ని చేతా ఉండేవాడు. రెండు దిల్లోండి విలహి చిన్న అభ్రం ఇవ నశ్యతి. ఆ ఎట్ట పెద్ద మేఘాలోండి పిరించిన చిన్న మేఘం మారి ఆ మేఘం ఎట్ట అழிஞ்சு పోనా అది మారి వాడు అప్రతిష్ట. అప్రతిష్ట అంటే ఆధార లేకుండా ఏ లోకానికి సచిన వెనక పోను అనేది తెలకుండా ఆధార లేకుండా ఒకటి వాడు ఆ శ్రద్ధ ఉంటనాలు నేను ఎక్కడ పోను ఇప్పుడు ఈ ముழுமையான బలాన్ని అడంజకుండా వాడి మనస్సు ఏమవుతుంది ఆ సంచలాలో నలుగుతుంది. అట్ట ఉండేవాడు దేనించి నలుగుతుంది వాడికి దేనించి ఆధారం లేదు అంటే మొదట కర్మయోగాన్ని ఉడిచాడు. ఆ బ్రహ్మణ పతి విమూఢ అనేది చెప్పింది. అదావదు ఈ బ్రహ్మ అని అడంజాలే అనే ఆ పాదలో మది విమూఢ అంటే మూఢ అంటే మనకు తెలుసును. విమూఢ అంటే విస్పష్టం మూఢ బాగా మది మనసు కలంగిన వాడుగా దాన్ని క్లియర్ గా పురించుకోకుండా అది ఏమి అనేదాన్ని క్లియర్ గా తెలుసుకోకుండా దాని ముழுமைగా హరించుకోకుండా దానిలో కురుట్టుతనంగా చేతరేక అట్టా మారి మదిమయంగి దానిలోనే నేను ఎట్టనా మోడ్చాడంజాల అది ఎట్టా చెయ్యాలా ఏం చెయ్యాలా అనేది పురించి చెయ్యకుండా ఇష్టానికి చేసేది. అట్ట మారి మూఢతనంగా అదల్లో మదిమయంగి వాడు ఏం చేసేయండి ఆ పాత్రలు పోయేప్పటికి వాడికి ఆధారం లేకుండా సకావుతుంది అనేదాని అట్ట ఆధారం లేకుండా పోయేప్పటికి వాడు ఈ మేఘం మాది పిరించి వచ్చిన మేఘం మారి అழிంచిపోనేగా అట్ట అనేసి అడిగేండు. అழிంచునేగా అడితే ఏం చెయ్యాల అనేదాని కేள்விగా అడిగేండు. దీనిలో அடுத்த శ్లోకం దీన్ని ఒక మాట చెప్పిత
மல்லிகா செப்பு. கஷ்சின்னோ பய விப்ரஷ்டஹ சின்னாப்ரமிவ நஷ்யதி. கச்சின்னோ பய விப்ரஷ்டஹ சின்னாப்ரமிவ நஷ்யதி. அப்ரதிஷ்டோ மகாபாஹோ விமூடோ பிரம்மணः பதி. அப்ரதிஷ்டோ மகாபாஹோ விமூடோ பிரம்மணபதி. ఇది వచ్చి 38లో మనం చూస్తాం. అదావదు జ్ఞానం మోక్షం అనేది వాడికి లేదు, పుణ్యా నుంచి మేలులోకం వచ్చును అదీని తవలగండపోతుంది. మొదట వాడి కామ్య కర్మ ఇదిలోంతా ఉడిసిందానికి పాపం కీలాన ఉలహాని వాడికి లేకుండా సగాతుంది. ఏ విధమైన ఆధారం లేకుండా వాడు తిరుసంగు మారి అక్కడక్కడ చుట్టుకుంటా ఉన్నా ఏమవును వాడు ఆట అనేసి అడిగింది. அடுத்து ఈ సందేహాన్ని ఖండిపుగా నువ్వే నాకు తీర్చి పెట్టాలే అట అనేసి కృష్ణర్తో 39వ శ్లోకం మూలంగా అడిగేండు సుతడి. ప్రియా చెప్పేవా. ఏతన్మే సంశయం కృష్ణ ఏతన్మే సంశయం కృష్ణ చేతుం అర్హస్య శేషతః చేతుం అర్హస్య శేషతః త్వదన్యః సంశయస్యాస్య త్వదన్యః సంశయస్యాస్య చేతానహ్యుపపద్యతే. చేతానహ్యుపపద్యతే. ఏతన్మే సంశయం కృష్ణ ఏతన్మే సంశయం కృష్ణ చేతుం అర్హస్య శేషతః చేతుం అర్హస్య శేషతః త్వదన్యః సంశయస్యాస్య త్వదన్యః సంశయస్యాస్య చేతానహ్యుపపద్యతే. చేతానహ్యుపపద్యతే. ఏతత్ మే సంశయం కృష్ణ చేతుం అర్హస్య శేషతః. అశేషతః పిలిచాల. చేతుం అర్హసి అశేషతః త్వత్ అన్యః సంశయస్య అస్య చేతా న హి ఉపపద్యతే. ఓ కృష్ణ, హే కృష్ణ, కృష్ణ ఇంకోతర బాగా విను. నువ్వే ఏతత్ మే సంశయం, அதாவது ஏத்தத்து ஈ சந்தேகானி, இந்த சந்தேகத்தை, இந்த மேன்ட்ட என்னுடைய நான் సందేహాన్ని చేతుం అర్హసి, చేతుంట దాన్ని నీకేది, అర్హసి అంటే నువ్వే, అశేషతః, అశేషతః అంటే మిచ్చమిల్లామల్, శేషం అంటే మిచ్చం, అశేషతః చేతుం అర్హసి. అర్హసి అనేప్పటికి త్వం అనేదాన్ని చేర్చుకోవాలి. త్వం నువ్వే దాని నీకే దానికి తగుంద మనిషి. దాని ఎట్టా నీకేదాని అశేషతః, అశేషతః అంటే మిచ్చలేకుండా, ఏదో కొంచెం కొంచెం అక్కడక్కడ కొంచెం ఇంకా కొంచెం మీది ఉంది అనేటంతా లేకుండా, ఏ విధమైన సందేహం లేకుండా దాన్ని తీర్చిపెట్టేదానికి నీ నుంచే వెళ్ళవును అట అనేసి మొదటి లైన్ లో చెప్పిండు. త్వత్ అన్యః, త్వత్ అంటే నువ్వు, నిన్ను తవిర, అన్యః అంటే కొదవగూరు, அதாவது மற்றவர்கள்ட்ட தேவர்கா ఉంటనాலும் சரி, முனிவர்கா ఉంటనాலும் சரி, దోర్గా ఉంటనాலும் సరి, నీ మారి తీర్చిపెట్టిందుకు వేற ఒక్కరు వెళ్ళవదు, ఒకరి నుంచి వెళ్ళవదు అనేదానే త్వత్ అన్యః అనేదిలో చెప్పిండు. அதாவது நீக்குனா மற்றவர், அந்நியக అంటే மற்றவர், நீ உன்னை விட மற்றவர்கள் అనేట. సంశయ అస్య సంశయస్య, అస్య సంశయస్య అంటే ఈ సందేహాన్ని, చేత అంటే தீர்த்து పెట్టిందుకు, அதாவது நீக்குவதற்கு, చేత నహి ఉపపద్యతే, హి అంటే నిశ్చயமாக, நிச்சயமாக முடியாது,
అదావదు నీ ఈ సందేహాన్ని నీ నుంచే పోకిందుకు వెళ్ళవును. మొదవ ఊరు నుంచి దీన్ని నీకిందుకు వెళ్ళవదు. దేని చేత చెప్పేది అంటే మన మొదటనే 4 అధ్యాయాలు చూసాము. 4 అధ్యాయాల మొట్ట భగవాన్ వచ్చి అవతారం అనే దీన్ని చెప్పేప్పుడు ఈ యోగాని నేను వివస్వానికి చెప్పినా అనగా వివస్వాన్ మనుకు చెప్పినారు అనే దానితో చెప్పి అనగా ఇంకొకటిని చెప్పినారు అక్కడ. నాకొచ్చి అన్ని జన్మాలోని బహుని మే వ్యతీతాన్ని జన్మాని తవ చార్జున అటానికి 5వ శ్లోకం 4 అధ్యాయాలో అక్కడ ఏం చెప్పినారు, అర్జున నాకు నీకుని ఏకపట్ట జన్మాలు ముడించింది, దాని అన్నిని నాకు తెలుసును, నువ్వు దానితో అరించలేదు, నీకు అది తెలాదు అనే దాన్ని చెప్పినారు. అట్ట చెప్పేప్పుడు వీళ్ళు దానిచే ఏం చెప్పిండు, నువ్వే నీకే అన్ని తెలుసును, నువ్వే అందరూ చెప్పిపిండావు, அடுத்த ఈ సందేహాన్ని నీకిందుకు నువ్వే తகுதிయేన వాండే, దానించి నువ్వు నాకు ఈ సందేహాన్ని నువ్వే కంటిపుగా నీకాల అనేదాన్ని క్లియర్ గా చెప్పిండు. నాకు ఎట్టనాలు ఈ సందేహాన్ని నీకు విడిసిడు అటానికి చెప్పిండు. దానికి బదులుగా அடுத்து 40వ శ్లోకాలుండి కృష్ణర్ చెప్పిందిగా ఆరంభించేది. ఇక్కడేసిదాకా దీనికి ఉండేయ ఆ యోగాని పట్రియే అన్నినే నువ్వు ఖండిపా ఇదిల్లంతా వెరాల్సింది లేదు, నువ్వు కీలాన నిలయింత ఇంత మారి ఉండేవాళ్ళు పోరు అనే దాని ఉరుది చెప్పి దానికి బదులు చెప్పిందిగా ఆరంభించారు. దీని ఇంకో మాట చెప్పితా, ఏతత్ మే సంశయం కృష్ణ, హే కృష్ణ, ఏ కృష్ణ மே என்னுடைய ஏதத்து சம்சயம் இந்த சந்தேகத்தை அசேஷத்தக மிச்சமில்லாமல் சேத்தும் நீக்க அர்ஹசி, నువ్వే நீதான் தகுந்தவன், அவத்தை நின்னிஞ்சே உன்னால் தான் முடியும். துவத்து அந்யக நீக்குனா வேறக மற்றவர்க ఉండేవాళ్ళు, అస్య సంశయస్య ఈ సందేహాన్ని చేత నీக்குவதற்கு ந உபபத்யதே நஹி உபபத்யதே நிச்சயமாக மற்றவர்களால் முடியாது అటానిసి చెప్పి ముడిచేండు. ఒక మాట చెప్పితా, ఏతన్మే సంశయం కృష్ణ చేతుం అర్హస్య శేషతః, ఏతన్మే సంశయం కృష్ణ చేతుమర్హస్య శేషతః, త్వదన్యః సంశయస్యాస్య చేతానహ్యుపపద్యతే, త్వదన్యః సంశయస్యాస్య చేతానహ్యుపపద్యతే. అర్థ 40. శ్రీ భగవానువాచ, శ్రీ భగవానువాచ పార్థ నైవేహ నాముత్ర, పార్థ నైవేహ నాముద్ర, వినాశస్తస్య విద్యతే, వినాశస్తస్య విద్యతే, నహి కళ్యాణకృత్ కశ్చిత్, నహి కళ్యాణకృత్ కశ్చిత్, దుర్గతిం తాత గచ్చతి, దుర్గతిం తాత గచ్చతి. శ్రీ భగవానువాచ, శ్రీ భగవానువాచ పార్థ నైవేహ నాముత్ర, పార్థ నైవేహ నాముద్ర, వినాశస్తస్య విద్యతే, వినాశస్తస్య విద్యతే, నహి కళ్యాణకృత్ కశ్చిత్, నహి కళ్యాణకృత్ కశ్చిత్, దుర్గతిం తాత గచ్చతి. దుర్గతిం తాత గచ్చతి. శ్రీ భగవాన్ వాచ, భగవాన్ చెప్పింది ఆరంభించారు. హే పార్థ, ఏ పార్థ, పృథి అదే కుందికి ఇంకో పేరు పృథి. ఆ పార్థ అనేప్పుడు ఆ పృథి కుందిயின் புதல்வனே, పృథిயின் புதல்வனே అటానిసి పిలిచి, న ఏవ ఇహ న అముత్ర వినాశః
తస్య విద్యతే నహి కళ్యాణ కృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. హే పార్థ, హే பார்த்தனே, హే అర్జున, తస్య అవరికి, ఇక్కడ అవరికి అనేది వచ్చి ఈ ముందాటి వాడిని చెప్పినాను ఈ రెండులోండి ఉడిసి ఈ రెండు పాదైలోండి విళహి వీழ்ந்தின వాళ్ళు ఆ రెండు పాదైలోని పొయింది వెళ్ళంట దల్లోండి విளக்கின వాళ్ళుடைய கதி ஏமவுன்னு அட்டான்னு அடிக்கினாரு. ఆ వాండు అట్ట విలకిన వాండు దానే ఇక్కడ తస్య అవருக்கு ఆ దోరు ఆ రెండు పాదలోండి కర్మయోగాలోండిని జ్ఞానయోగాలోండిని நீங்கின வாண்டு ఆ వాండుకి వినాశః న విద్యతే. న అనేది ముందాచి ఉంది. ఈ వినాశః అంటే అழிவு అనేది లేదు అటానికి మొదట ఉరుది ఇచ్చేరు. ఉరుది మొళి ఇచ్చే శ్లోకం మొదట వచ్చి నువ్వు విరాక దిల్లోండి నలివిన వాళ్ళకి కండిపుగా వాళ్ళు వచ్చి అழிஞ்சிపోరు. ఆ మేఘం ఎట్టా అழிஞ்சிందో అది మారి వాళ్ళు అழிంజరు అనే దాన్ని మొదట ఉరుది చెప్పిస్తున్నారు. ఏ దిల్లోండి అழிంజరు అంటే నా ఇక నా అముత్ర. నా ఇక అంటే ఈ ఉలగాలో వాళ్ళకు తవ్వులాల్సిన అన్ని విషయాల్లోండి వాళ్ళు విళకి సకావతరో వాళ్ళకి తవ్వులాల్సింది తవ్వులదో అంటే ఈ ఉలగాలో ఉండే సుఖాన్ని వాళ్ళకి తవ్వులు. అముత్ర అంటే మరు ఉలగాలో ఆ ఇంకొక ఉలగాలోని వాళ్ళకి అழிவு అనేది లేదు. ఈ ఉలగాలోని అழிவு అనేది లేదు. మరు ఉలగాలోని వాళ్ళకి ఆ నాశం వినాశం అనేది ఖండితంగా లేదు. వాళ్ళకి వినాశం అழிவு వాళ్ళు ఏ దిల్లో ఉండారో అதாவது ఏ నిలైలో ఉండారో దానిలోండి వాళ్ళు యోగా నుండి நீங்கின వాళ్ళు ఆ கீழான நிலைக்கு దానికినా వాళ్ళు ఏ నిలైలో ఉంటారో దానికినా ఒద్దు కీలాన నిలైకి కండిపుగా పోరు. మొదటి పిరప్పులో ఒక నిలైలో ఉండేరుంటే ఆ పిరప్పుకు నాని திடீர்னு தவறிపోయినారంటే నాలు ఆ పిరప్పులో ఏ నిలైలో ఉంటారో దానికినా తక్కువేని నిలైకి వాళ్ళే పోరు. తిరిగి 1వ క్లాస్ నుండి ఏబిసిడిలోండి చదవాల్సిన అవసరం లేదు. పుట్టేపుడికేని మొదటి పిరప్పులో బాగా మన చదివిందట ఉంటే ఆ జ్ఞానం అనేది వాళ్ళకి కండిపుగా ఉన్ను అనిసి అష్యూర్ చేసేది, ఉరుది ఇచ్చేది. దానే ఇక వాళ్ళు ఇప్పుడు మంచి విధాలు వాళ్ళు చేసుకుంటా ఉండే దానిచ్చి వాళ్ళు ఇంకా కీల్ నిలకింత వాళ్ళు పోండు అనేదాన్ని ఉరుదిగా చెప్పారు. ఇప్పుడుని ఆ వాళ్ళు ఉసురుతో ఉంటనాலும் వాటికి వచ్చి ఆ కీలాన నిలగి పోండు. మరు ఉలగానికి వేరే ఉలగానికి వాళ్ళు పోతనాலும் అதாவது మరుపిరప్పు ఎత్తేప్పుడు లేకపోతే వేరే ఉలగానికి పోయేప్పుడు అనే అప్పుడుని వాళ్ళు అழிంచేది లేదు. వాటికి వచ్చి ఏమి తవలాలనో అది కండిపుగా ఆ మంచి విషయాలని వాళ్ళు పోతా ఉండే దాని அடுத்த వరిలో చెప్పారు. ఆ మంచి విషయాలని పోతా ఉండేదానిచ్చి వాడికి వాడు వచ్చి దుర్గతిం అதாவது దుర్గతిం అంటే కీలాన నిలై. ఆ దుర్గతి అంటే కీలాన నిలైని వాడు అడంజేది లేదు అనేదాన్ని 2వ లైన్ లో చెప్పారు. అதாவது 2వ లైన్ లో నహి కళ్యాణ కృత్. కళ్యాణ కృత్ అంటే కళ్యాణ అంటే మన ఏற்கனவே తెలుసును ఉయర్ந்த నల్ల మేలాన. కళ్యాణం అంటే తిరుమణం అటాని చెప్పేమి పెళ్లి అనేదాన్ని మనం చెప్పేము. కళ్యాణం అంటే మంగళకరமான అటాని అర్థం. ఉయర్ந்த మేలాன. కృత్ అంటే செயல். ఆ మేలాన செயல் ఉయర్ந்த செயல் నోకి వాడు స్టెప్ పెట్టినాడు. వాడు ఒకటి కామ్య కర్మ చేత ఉండేవాడి అని చేసిండు కర్మయోగానికి వచ్చిండు. అది నీ మంచి విషయనే. అదే మరి కర్మయోగం బాగా చేసిన వాడి ఏం చేసిండు ఆ ఆటోమేటిక్ గా వాడు ఈ వివేక వైరాగ్యం అనే దానికి వచ్చి వాడు జ్ఞానాన్ని తెలుసుకోలేని ఆ దీనికి వచ్చినాడు. అట అనేప్పటికీ వాడు మంచి విషయాన్ని నోకి
వాండు స్టెప్పెట్టుకు పోయేదానిచ్చి అదే కళ్యాణం. ఇక్కడ కళ్యాణ కృత్ అనేప్పుడు మంచి செயల్ని వాండు చేసేదానించి కశ్చిత్ అట్ట చేసే దోండో ఒకండు దుర్గతిం దుర్గతింట కీలాన నిలైని నా గచ్చతి మొదట ఉంది నా గచ్చతి హీ అంటే నిశ్చయமாக వాండు కండిపుగా వాండు కీలాన నిలైని అడంజండు. ఇక్కడ తాత అటానిసి ఒక వర్డ్ ఉంది. తాత అంటే తందై అటానిసి ఒక అర్థం ఉంది. మహన్ అనే అర్థం ఉంది. అదావదు హే అప్పనే బిడ్డలనింత మన చెప్పుతామేక ఏంపా అటానిసింత చెప్పేమేక అదే మరి ఇక్కడ తాత హే అప్పనే అటాని చెప్పేట్టు అని చెప్పచ్చు. ఇంకోటి హే మహనే ఎట్టా కృష్ణుడు ఎట్టా అర్జునుని మహనే అని చెప్పిందోళ్ళవును అంటే ఒక అయ్య వచ్చి బిడ్డకు దేహాన్ని ఇచ్చేది. దేహ జనక అదావదు ఈ ఒళ్ళుని కొడుకు ఇచ్చేదానించి ఆ పిరపుకి కారణంగా ఉండేదానిచ్చి తాత అటనిసి అయ్యని దేహ జనక వచ్చి అయ్య. అదేది విద్యా జనక ఈ విద్యని అరివుని ఇచ్చేదానిచ్చి శిష్యుని కూడా శిష్యుని కూడా ఆ గురువు కొడుకుగా చెప్పుతారు. వాళ్ళ వంశం అనేట్టుగా ఆ పరంపరే గురు వంశం అటనిస్తా చెప్పేమిగా ఆ వంశాలో వచ్చిన వాళ్ళే ఆ విద్య ఏ విద్య ఆ గురు చెప్పించినారు. అప్పుడు శంకర వలిలో వచ్చిన వాళ్ళే ఆ అద్వైత పరంపరై అటనిసింతా చెప్పేము. ఆదిలో ఆ శృంగేరి స్వామిలో ఇదింటే ఆదిలోనే ఆ పరంపరలోనే వచ్చిన వాళ్ళే ఆ విద్య ఆ స్వామితోనే చదివి అడుత దీనికి వచ్చిన వాళ్ళే అట మారి వాళ్ళని కూడా ఆ శిష్యుని కూడా మన కొడుకు అటానిసే చెప్పుతారు. అట అనేప్పుడు విద్య వాళ్ళు వచ్చి విద్యా జనక అంటే విద్య అరివుని ఇచ్చే మూలంగా వాళ్ళు వచ్చి వాళ్ళని తండ్రి అటానిసే చెప్పుతారు. ఆ శిష్యుని కొడుకు అటానిసే చెప్తారు. అట్ట ఆ విషయాల్లో ఇప్పుడు వచ్చి అర్జునునికి ఈ కృష్ణుడు వచ్చి ఆ విద్యని చెప్పిస్తా ఉండేదానిచ్చి ఆ తాత అయ్యే మహనే అటానిసి కూడా చెప్పారు అనేట్టుగా ఏ శిష్యనే అనేట్టుగా చెప్పచ్చు. ఏ అప్పనే అటానిసి ఒక పిరంతోని ఒక అఫెక్షనేట్ గా అయ్యో అట్టత వెరాహపా నువ్వు ఖండిపుగా అటాని చెప్పేవిగా ఖండిపుగా ఏదిని నీకు అలివ అనేది ఒక హారదలికి ఒక అప్పుడు వచ్చి ఆ ఒక ఏ అప్పనే ఏ అప్ప ఏంప అట్టత అవవు ఒకటి అవవు నీకు మంచి విషయనే నడుస్తును అటానిసి ఉరుది మూడి ఇచ్చేప్పుడు ఆ ఆరుదలుగా అట చెప్పేట్టుగా తాత అనే వార్త ఇచ్చిండారు అనేది తిరిగిసుతాడి. శ్రీ భగవాన్ వాచ భగవాన్ శ్రీకృష్ణ చెప్పిందిగా ఆరంభించారు. హే పార్త తస్య அவருக்கு ఈ నిలయలో ఉండే వాళ్ళకి అదావదు ఈ రెండు కర్మయోగం జ్ఞానయోగం రెండులోండి నలివిన వాళ్ళకి వినాశక నా విద్యతే వినాశక అంటే అలివు నా విద్యతే అంటే ఒరుపోదుం ఇల్లై లేదు ఎక్కువ దెడ్లో అழிவு నా ఇహ నా అముత్ర నా అదావదు నా ఇహ అంటే ఇక్కడ ఈ ఉలహాలో దేనికి అழிவு లేదు. ఈ ఉలహాలో వాండు ఏం చేసేండు కామ్య కర్మాల్లోండి కర్మయోగానికి వచ్చినాడు లేకపోతే కర్మయోగాల్లోండి జ్ఞాన యోగానికి పోయిందండి. మంచి విషయనే వాండు చేసుకుపోయిండు. ఈ ఆత్మ అదావదు ఈ అనాత్మ విషయాల వాండు ఉండి విలకి ఆత్మ కోసం ముయర్చిని చేసిందుకు ఆరంభించిండు. ఈ ఆత్మని మన అడంజాల ఈ బ్రహ్మంగా అవ్వాల అదావదు ఈ సమదర్శనం అనేది మనకు తవులాల అనే ఆ ఎన్నాలో వాడు செயల్ని చేసిందుకు ఆరంభించిండు. అట్ట చేసేప్పుడుగా అది వచ్చి మంచి విషయనే అనేప్పటికి అదల్లో వాడికి సంతోషనే తవులనే తవర ఈ ఉలహాల వాడికి దుఃఖం అనేది రాదు. కొంచెం కఠినం ఉన్ను ఎఫర్ట్ ఎత్తాల్సింది ఉన్ను ముయర్చి అనేది ఉన్ను కష్టపడాల్సింది ఉండనే చేస్తును కాకుంటే అది వచ్చి సంతోషంగానే వాడిని ఎత్తుకునే తవర దాని దుఃఖంగా వాడి మనస్సు ఎత్తుకోదు. అట్ట అనేప్పటికీ ఈ ఉలహాల్లోని వాడికి
ఆ తృప్తి అనేది ఖండిప్గా ఉంది. అదే టైంలో ఆ అముత్ర అనేప్పటికీ ఆ మరు ఉలహం ఇంకా ఈ సచ్చిన వెనక ఇంకొక నిలయని ఉంది. అప్పుడు వాండొచ్చి దివా కీల్ నిలయకి వాండు పోండు అటానిసి మొదటి వరిలో వాండు கிருஷ்ணர் வச்சு வாண்டுக்கு உறுதி இచ్చారు. அடுத்து வச்சு దేనికోసం ఆట మారి అవవు అంటే కళ్యాణ కృత్ కశ్చిత్ అంటే ఆ మనిషి ఏం చేసేండు ఒక కళ్యాణ కృత్ మంచి విషయాలని చేసేవాళ్ళు మేలాన ఉయర్ந்த ఆ మంచి విషయాలని తాని మంగళకరமான செயல்ని తా చేసే వాళ్ళకి మంచిది చేసే వాళ్ళకి ఎప్పుడు నేను దుర్గతిం కీలాన గతి అనేది ఒక పొழுது రాదు. దుర్గతిం నహి గచ్చతి వాళ్ళు కీలా నిలయని అడంచేదానికి ఛాన్సే లేదు అనేదాన్ని ఇక్కడ చెప్పి ముడిచారు. ఇంకొత్ర వాసిత శ్రీ భగవానువాచ పార్థ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే. పార్థ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే. నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. అనగా அடுத்து 41లో ఏ గతిని వాండ అడంజును అనేదాన్ని ఇంకా చెప్పిందుకు ఆరంభించారు. అదావదు ఈ మొదటిదిలో వచ్చి నువ్వు కీలాన గతికి పోరు ఇట మనిషిలు కండిపుగా మంచి విషయాలని స్టెప్ ఎత్తి పెట్టిన వాళ్ళు కండిపుగా కీలాన నిలయి పోరు అటనిసి ఒక ఉరుదిమొழி ఇచ్చి వాళ్ళు ఎట్టా మారి గతిని అడంజుతురు అనేదానికి కృష్ణ వాండు అర్జునుడు అడిగిన కేள்விకి బదులు చెప్పిందుకు ఆరంభించారు. సూతాడి వాగ్యము చెప్పారా ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమాః శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోభిజాయతే. ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమాః శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోభిజాయతే. యోగభ్రష్టోభిజాయతే. దీనిలో వచ్చి ఏం గతిని వాడు అడంజును అనేదాన్ని చెప్పింది ఆరంభించారు. ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతీః సమాః శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టః అభిజాయతే. అదావదు యోగభ్రష్టః అంటే ఆ యోగాలోండి నలివిన వాళ్ళు అర్థం. అదావదు ఈ செயல் కర్మయోగం ధ్యాన యోగం ఈ రెండు దోవలోండి నేను దానిలోండి నీంగిన వాళ్ళు ఆ నిలయలోండి ఆ నీంగిన వాళ్ళు ఏ నిలయని అడంజుతురు అటనిసి వాడు కేள்வி అడిగేట్టు మనకు తెలచ్చు. కాబట్టి ఈ ఆ యోగ భ్రష్టన్ అనేప్పటికి మనం ఎట్లా ఎత్తుకోవాలంటే ఇక్కడ ఈ యోగ పాదలో పొయ్యే వాళ్ళు
అదావదు ఈ యోగ పాదలోండి మనస్సు ఆ సంచలం వచ్చిన నుంచి దానిలోండి నలివిన వాళ్ళు అట్ట ఉండేవాళ్ళు. లోకాన్ పుణ్యకృతాం లోకాన్. లోకాన్ అంటే ఈ పుణ్యకృతాం పుణ్యాన్ని చేసేవాళ్ళు. కృత్ అంటేనేని మనం ఏం చేసాము చూసాము సెయ్ద అనే అర్థం, చేసేవాళ్ళు అని అర్థం. పుణ్యకృతం అంటే మంచి செயల్ని చేసిన వాళ్ళు. ఆ లోకాన్ అంటే உலகங்கள் அட்டான்னு அர்த்தம். லோகான் అంటే உலகங்களை அடைந்து புண்ணியகிருதாம் லோகான் பிராப்ய அட்டான்னு செத்துவல. அதாவது మంచి செயல்ని చేసి మనిషిలు అடைஞ்சின்றாருగా అట్టా మారి ఉలహాన్ని వీలుని అడంజి ఏమి శాశ్వతి ఉషిత్వ అంటే అడంజి అక్కడ ఉండుని శాశ్వతి సమాహ అంటే ఒద్దు దినాలు శాశ్వతంగా ఒద్దు దినాలు అక్కడ ఉండిన వెనక శుచీనాం శ్రీమతాం గేహే. శుచీనాం శ్రీమతాం గేహే అంటే శుచి అంటేనేని తూయిమైన్ అర్థం. శుచీనాం అంటే మంచి వాళ్ళు, తూయవర్హల్ అటాని చెప్పేవి అన్ని విషయాలు నద్గుణాలు అన్ని ఉండేవాళ్ళు, అట్ట ఉండేవాళ్ళు అనగా బాగా సొత్తు సుఖాలు అన్ని ఉండేవాళ్ళు. అట్టా మారి శ్రీమతాం, శ్రీ అంటే సొత్తు, శ్రీమతాం అంటే బాగా వాళ్ళ నిండ సొత్తు అట్ట మారి ఉండే వళాలు అన్ని ఉండే గేకే ఆ ఇంటో యోగ భ్రష్టక అభిజాయతే. ఈ దిల్లోండి నలివిన వాళ్ళు అక్కడ పుట్టుతురు అటానిసి చెప్పారు. అదావదు ఈ పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా కొంచెం వాళ్ళు వచ్చి ఈ కర్మయోగంతో మంచి విషయాల్లో కళ్యాణ కృత్ అటాన్స్ మోటి శ్లోకాలు చూసామిక మంచి செயల్ని వాళ్ళు చేసిన దాని నుంచి వాళ్ళు పుణ్యకృతాం లోకాన్ మంచి బాగా మంచి వాళ్ళంతా ఏ ఉలగానికి పోతారో ఆ ఉలగానికి పోయి కొంచెం దినాలు శాశ్వతి సమాహ అంటే నీండ నాట్కల్, శాశ్వతం అంటే ఒద్దు దినాలుగా ఆ స్వర్గం అట్ట మారి ఈ పుణ్యం మంచి செயல் చేసేప్పుడు వాడికి పుణ్యం తవళ్ళు ఆ పుణ్యాన్ని నుంచి వాడి పుణ్య కార్యాన్ని చేసింది ఆరంభించాండిగా ఆటానేప్పుడుగా వాడి స్వర్గానికి ఆ మంచి వాళ్ళు పోయి ఆ ఉలగానికి అక్కడ పోయి ఒద్దు దినాలు శాశ్వతీ సమాహ అంటే ఒద్దు దినాలు అక్కడ ఉండుకుని దాని వెనక సుశీనాం శ్రీమతాం గేహే తిరిగి పుట్టిండు. అది బాగా ఆ మోక్షాన్ని ముழுமைగా అడంచని దానించి వాడు బాగా మంచి వాళ్ళు ఇంటో అనగా శ్రీమతం అంటే మంచి వళాలు అన్ని ఉండేవాళ్ళు ఇంటో వాండు అభిజాయతే అంటే వాండు అక్కడ పుట్టును అనేదాన్ని చెప్పారు. దీంతో ముడుచుకుంటాడు. ఇంకోతర ఒక మాట చెప్పితా. ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతి సమాహ. ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ అనుషిత్వా శాశ్వతి సమాహ. శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టోపజాయతే. సుశీనాం శ్రీమతాం గేహే యోగ ప్రతిష్టో ప్రజాయతే. దీంతో ముడుచుకుంటాడు. నమస్కారం.